సరే ఇది మా పాప చిన్న పాప అయితే తీసుకొచ్చిందండి గుడి. ఇవి వ్యాఫిల్స్, ఇవి ప్యాన్ కేక్స్, ఇవి మ్యాష్మెల్లో డిప్స్. ఇవి ఏంటమ్మా? వ్యాఫిల్స్ అవి. ఇవి ప్యాన్ కేక్స్. ఇవి ఇది వ్యాఫిల్, ఇది మ్యాష్మెల్లో డిప్స్. చాక్లెట్ లో డిప్ చేసుకుని తినాలి. ఇంకెలా తీసుకుని పుల్లతో డిప్ చేసుకుని తినాలా? జాయ్ ఎలా తింటున్నావు నువ్వు? సరే అండి, మా పాప అయితే తీసుకొచ్చింది. చాలా చాలా బాగుంటుందంట. ఎలాగున్నాయంటే రొట్టె ముక్కలాగా ఉన్నాయండి. మరి మీరు మాత్రం ఇదిగోండి మా బాబు తింటున్నాడు. ఎవరి ప్యాకెట్ అలాగే తీసుకొచ్చేసిందండి. చూసారు కదా, నైట్ అయితే పిల్లలు స్నాక్స్ ఏదైనా కావాలి అని అడిగితే తీసుకొచ్చిందండి గుడా నుంచి. ఇది కేక్ ముక్కలు కూడా తెచ్చిందండి. చూసారు కదా, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి పిల్లలు కూర అయితే మార్నింగ్ నుంచి వండలేదండి, పొద్దున్న నుంచి ఇప్పుడు వండుతున్నాను. అదేం కూర మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పొయ్యి మీద మూకుడు పెట్టాను, నూనె పోసాను. ఇవ్వండి కోడిగుడ్లు బంగాళాదుంప కర్రీ అయితే నేను చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి గుడ్లు అయితే వేస్తున్నానండి. చిటికడు అంత పసుపు అయితే వేస్తున్నాను. గుడ్లు అయితే ఎగిపోయాయండి, తీసేసాను పక్కకి. ఏదో బంగాళదుంపల ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఇందులో ఇంకొక వెరైటీ అంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఇదిగో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలన్నమాట. బంగాళదుంప బాగా ఉడకబెట్టేసాను కదా, ఇవే బాగా ఉల్లిపాయలు బాగా అయితే మగ్గిపోవాలండి. ఇందులో బ్లాక్గా కనపడే ముక్కలు ఏంటి అనుకుంటున్నారా? మటను ఈరోజు మరి చికెన్ కానీ మటన్ కానీ వండలేదండి. ఇది మొన్న మటను తీసుకుని ఆరబెట్టాను. ఇది అవి అయితే వేస్తున్నానండి. కోడిగుడ్డు బంగాళదుంప వేసి ఇందులో వేసి చాలా బాగుంటుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. కూర రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కారం వేసి ఇదిగో ఇది ఉడకాలండి. మరి మూత ఎట్టేసుకుందాము. ఇదిగో చింతపండు, ఇందులో చింతపండు పులుపు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. అది ఎగిరిపోయిన తర్వాత ఇది కలిపేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి కూర అయితే ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. మరి కోడిగుడ్డు ఇదిగో మటన్ ముక్కలు వేసాను కదా ఇందులోని. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇందులో పులుపు కూడా వేసేసాను. దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆపేసుకుంటామే. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టైం ఇప్పుడు వచ్చి 9 దాటిందండి. చూసారు కదా మరి ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. పొద్దునుంచి నేను కర్రీ అయితే చేయలేదని ఇప్పుడు పని నుంచి రాగానే ఇలా చేశానండి. ఇదిగో రైస్ కూడా ఇప్పుడే వండానండి. పనికి వెళ్ళి వచ్చి వండుకోవడం అంటే చాలా ఇబ్బంది కదండి. చాలా కష్టంగా కూడా ఉంటుందండి. చెమటలు పట్టేసినాయి. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి భోజనం చేయాలండి. మరి సరే, మరి ముందుకైతే వెళ్దాం. మరి ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి ఫ్రెండ్స్. ఈరోజు మా కూర ఏంటో చెప్పనా మీకు. ఇదిగో పెసరపప్పు అండి. పెసరపప్పు అండి ఉడకపెట్టేసాను. ఇందులో అయితే ఇదిగో చిన్న ఆనపకాయ ఉంటే వేసాను ఫ్రెండ్స్. మరి ఉడికిపోయింది. 2 టమాటాలు కూడా వేసాను. ఇలా పప్పు గుత్తెట్టి కొట్టుకుంటే చాలా బాగుంటుందండి. మెత్తగా అయిపోద్ది. ఇది వరకు మన పెద్దోళ్ళు ఇవే వాడేవారు కదా ఈ పప్పు గుత్తులు. చూసారా? ఇప్పుడైతే మామూలుగా కుక్కర్లో ఒక 2 విజిల్లు ఎక్కువ రానిస్తే సరిపోతుందండి. పప్పు రుబ్బుకు అవసరం లేకుండా మెత్తగా అయిపోతుంది.
అలా కాకోకుండా ఇదిగో ఇలా ఉడకబెట్టుకుని ఇలా పప్పు గుత్తితో కూడా చెదకొట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి చూసారు కదా నేను ఈ విధంగా చేస్తున్నాను కూర. తాలింపుకైతే మూకుడు పెట్టానండి. చూడండి మా మూకుడు బాగుందా, చిన్న మూకుడు అండి ఇది, చిన్న మూకుడి. తలంటికలు ఊడిపోయి అన్నీ ఉంటే తలంటికలు అతను వస్తే అతనికి ఇస్తే చిన్న మూకుడు అయితే ఇచ్చాడండి. తాలింపులు పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి తాలింపులోకి కరివేపాకు, ఎల్లుల్లిపాయ తాలింపులు, ఇవి 2 ఎండుమిరగాయలు వేసానండి నేను. మరి ఇందులోకి నేను చింతపండు అయితే వేయలేదండి, టమాటాలు వేసాను. మళ్ళీ ఇందులో ఏం వేస్తానంటే నిమ్మకాయ పిండుతానండి నేను, చూపిస్తాను మీకు. ఇదిగోండి మా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు. ఇది ఒక కాయ వేద్దాము, ఒకవేళ పులుపు సాలపోతే కట్ చేసుకుని ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి మాకు ఇదిగో తేనె చూసారా మా ఫ్రిడ్జ్లో పెట్టాను, తేనండి ఇది, పట్టు తేనె. ఇదిగోండి రెడ్ కలర్లో ఉంది కదా, బాగుందా. తేనె చేసాండి ఇది, ఇలా నిలవ ఉంటుందని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. అది ఇప్పుడు నిమ్మకాయ గురించి చూపించడానికి తీసాను కాబట్టి చూపించానండి మీకు. ముందు ఇగో ఇవి కూడా అయిపోతున్నాయండి. చిన్న మూకుడండి ఇది, ఇదిగో బాగుంది కదండి. ఇలా తాలింపులు పెట్టుకుంటాకే చాలా బాగుంటుందండి ఇది. కరివేపాకు కూడా వేసేసుకున్నాం, తాలింపు వేసేస్తాం. తాలింపు అయిపోయిందండి. చూసారా మా కూర ఇవాళ సూపర్ ఉంటుంది. ఇందులో పచ్చడి ముక్క వేసుకుని ఆవకాయ పచ్చగా తింటే ఉంటుందండి. మరి చాలా హైలైట్. ఇప్పుడు ఇందులో ఇదిగో నిమ్మకాయ అయితే పిండుతున్నానండి నేను. ఈ నిమ్మకాయ చాలా పుల్లగా ఉందండి, అందుకని ఒక కాయ వేస్తున్నాను సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోవచ్చండి, ఏం కాదు. చూసారు కదా పప్పు ఆనపకాయ కూర రెడీ. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయింది, వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది. చూసారు కదా మరి మా పిల్లండి బట్టలు ఉతికింది, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయి. ఈ చీరలన్నీ అయితే నాయేనండి. మరి వారం నుంచి ఉతకలేదు, మొత్తం చాలా ఉన్నాయి కదా. ఇవే కాదు, ఇగో పిల్లల బట్టలు అండి, ఇవి కూడా ఉతికినాయే. ఇవాళ వాతావరణం అయితే మరి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఆరిపోతాయని అనుకుంటున్నాను. చూసారు కదా నేనైతే మనీ ప్లాంట్ వేసానండి. మామూలుగా అందరూ బాటిల్లో వేస్తారు కదా, వాటర్లో పెట్టి ఎక్కించుకుంటారు. ఇది కొత్తగా తీసుకొచ్చాను. ఈ మట్టిలో వేస్తే ఇలాగ గుమ్మం పైనుంచి పాకిద్దాం అన్నట్టుగా ఇక్కడైతే వేసానండి. ఇగో నల్ల మట్టి వేసానండి, బలంగా ఉంటుందని నల్ల మట్టి. ఈ కలబంద చెట్టు పక్క అమ్మట పెట్టానండి. ఇది పైకి ఎక్కిద్దామని, మరి కొత్తది కదా ఇప్పుడే కొంచెం ఇంకా కుదంతా ఒక 2 రోజులు గడిచింది అనుకోండి నిలిచిపోద్ది మొక్క. చూసారు కదా మనీ ప్లాంట్ అయితే మరి వేసాను. ఈ మనీ ప్లాంట్ మన ఇంటి దగ్గర వేసుకోవడం అనేది చాలా మంచిదంటండి. నాకు తెలీదు, యూట్యూబ్ వీడియోస్లో చూసి నాకు వేయాలనిపించింది. అందుకే నేనైతే ఈ విధంగా అయితే వేసానండి. ఎందుకంటే కిచెన్లో పెట్టుకోవచ్చు, కానీ మాకు ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. మరి ఖాళీ లేక ఇందులో అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. మా పొట్టు పిల్ల పొద్దున్నే వచ్చేద్దే పని చేసుకునేవదో. చూసారా నవ్వుతుంది. దీని వేసాలన్నీ బాగుంటాయండి. మరి ఓ కేకలేసేద్దే ఎత్తుకోపోతే రమ్మని ఓకని. చూసారు కదా మా బేబీని నాలుగు బయటకు తీసేస్తుంది. పళ్ళు 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 బయటకు వచ్చేస్తాయి, అలా తీయకూడదు నాలుగు. చాలే చాలే చాలే. బయలుదేరిపోయానండి, మరి వెళ్ళాలి కదా. బాయ్ అమ్మా, జాగ్రత్త.